హాయ్ ప్రసాద్ బెహ్రా గారు, హలో అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. బట్ నీరసంగా కనపడుతున్నారు బాగా. జర్నీ చేసి వచ్చాను కదా, జర్నీ చేసి వచ్చారా? పైగా సన్ స్క్రీన్ కూడా రాసుకోలేదు. రాసుకోలేదు. అది రాశాను కారిపోయినట్టుంది. అంటే మేమేమనుకున్నాం అంటే ఎన్నాళ్ళు ప్రసాద్ బెహ్రా అంటే నేచురల్ బ్యూటీ అనుకున్నాం, మేకప్ బ్యూటీ అయినా. నేను యాక్చువల్లీ దేవుడు ఒక వరం ఉంది సార్ నాకు. నేను రాసి మొహానికి ఏం రాసినా బొక్కలాగా ఉంటాను. బ్యూటీ ప్రొడక్ట్స్ కూడా క్లోజ్ చేసుకోవాలి. అండ్ దారుణం ఏంటంటే నాకు ఇన్స్టాగ్రామ్లో ప్రమోట్ చేయమని వచ్చే బ్రాండ్ ప్రమోషన్స్ కూడా బ్యూటీ ప్రొడక్ట్స్. ఓకే, నేను చేశాను అనుకోండి, ఫస్ట్ నువ్వు రాసుకో అంటారు కింద కమెంట్ అని చెప్పి చేయట్లేదు. అవే వస్తాయి. లేదులేండి, అంటే మీరు ఇది రాస్తారు కాబట్టి ఇక్కడ ఏం రాసినా ఎవరు పెద్దగా పట్టించుకోరు. సరస్వతి కొంచెం అందంగా ఉంటే సరస్వతి దేవి అదే నాకు తెలిసినంత వరకు సరస్వతి కటాక్షం ఫస్ట్ నుంచి ఉంది మీకు. ఏమో తెలియదు సార్, అట్లా లక్ష్మీ కటాక్షం లేట్గా వచ్చింది కదా సార్. సరస్వతి ఉంటే లక్ష్మి వస్తుంది సార్. లక్ష్మి ఉంటే సరస్వతి వస్తారా అని తెలియదు, కానీ సరస్వతి ఉంటే లక్ష్మి ఆటోమేటిక్ వస్తుంది. బట్ లేట్ అయితే పట్టింది టైం పడుతుంది రావడానికి. టైం పడుతుంది. ఎంత మొత్తం 16 ఏళ్ళ జర్నీ? 16 ఏళ్ళు జర్నీ. అదే జర్నీ చేసి అలసిపోయాను అంటున్నారు, బట్ ఇక్కడ మాత్రం 16 ఏళ్ళుగా జర్నీ చేస్తానే ఉన్నారు. దండయాత్ర ఒక రకంగా చెప్పాలంటే. గజనీ మహమ్మద్ కూడా ఇన్నిసార్లు చేయలేదు ఈ సంవత్సరాలుగా. సో మరి అయితే కమిటీ కుర్రాళ్ళు అనే సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడమే కాదు, ఈ సినిమా దొల్ల కొట్టేస్తుంది అని సినిమా రిలీజ్కి ముందు బాగా నమ్మింది ఎవరు మీ టీంలో? డైరెక్టర్ నమ్మాడండి. డైరెక్టర్ బలంగా నమ్మాడు. అంటే డైరెక్టర్ చూసిన తర్వాత జనం మేము నమ్మడం మొదలుపెట్టాం. అతని కాన్ఫిడెన్స్ లెవెల్ వల్ల మేము నమ్మడం మొదలుపెట్టాం. అయితే దాంట్లో ఒక బాత్ టబ్ సీన్ ఉంటుంది, నైట్ పూట జలకాలాడే సీను. దాంట్లో మీ హస్తం ఏమైనా ఉందా? డైలాగ్స్లో వాటిలో చిలిపితనం, కొంటితనం అన్నీ ఉంటాయి దాంట్లో. ఏది ఫోన్ మాట్లాడిందా? లేదండి, డైరెక్టర్దే మొత్తం అది. నిజం చెప్పండి. ఏదో డైరెక్టర్ రండి. బట్ అదేదో రాస్తే చెప్పినట్టు లేదు, మీకు వస్తే చెప్పినట్టుంది. లేదు అందులో ఏసుకో సరోజా ఏర్సోనకాయ పచ్చడి ఒక పాట ఉంటుంది. అది కొంచెం గోదావరి మండలికలో కొంచెం చిన్న బూత్ ఉంటుంది అందులో, దాన్ని మార్చి పాడామంతే. అదొకటే నేను చేసింది, మిగతా డైరెక్టర్ అంతకు మించి ఏమి వాడలేదు. అయితే మీ డైరెక్టర్ గారికి ఫోన్ చేశాను, ఇలా ప్రసాద్ బెహ్రా గురించి ఏమన్నా సీక్రెట్స్ చెప్పమంటే, ఆయన లైఫ్ తెరిచిన పుస్తకం సార్, కాంట్రవర్సీలతో సహా అన్ని యూట్యూబ్లో పెట్టుకుంటాడు ఆయన. బట్ ఒక విషయం మాత్రం చెప్తాను అన్నాడు. ఏం చెప్పాడండి? ఆయనకు ఒక చిన్న అలవాటు ఉంది, అది తీసేస్తే సినిమా ఇండస్ట్రీలో ఇక్కడ ఉండాల్సిన స్థానం కదా అయింది, టాప్ ప్లేస్లో ఉంటాడని చెప్పాడు. యాక్చువల్గా ఇప్పుడు అలవాటు ఏంటి బయట చెప్పకండి, చెప్పొద్దు అంటారు. తర్వాత ఖచ్చితంగా మంచి అలవాటు ఉండేది, చెడు కాదు. మంచి అలవాటు ఆయన చెప్పింది కూడా. ప్రసాద్ బెహ్రా పైకి మాట్లాడేటప్పుడు లేకపోతే మనల్ని ఎదటోళ్ళని పలకరించినప్పుడు కాస్త అంటే తలబిరుసుగా అనిపిస్తుంది కొంతమందికి ఎటగారంగా అనిపిస్తుంది, ఇలా ఉంటుంది. బట్ అతనంత ఎమోషనల్ పర్సన్ నేను ఎక్కడ చూడలేదు సార్. ఆ టీంలో ఎక్కువసార్లు ఏడ్చింది నేనే. అదే అని చెప్పి తారక్ మనం కూడా ఒకసారి ఇంటర్వ్యూ చేసినప్పుడు అట్లా కాదు భయ్యా అంటే, భయ్యా మిమ్మల్ని ఏం అనట్లేదు భయ్యా మీరు అన్నారు ఒకసారి గుర్తుంది. టోనింగ్ ప్రాబ్లం. ఏం తారక్ అంటే ఒకలా ఉంటుంది, ఆ తారక్ గారు బాగున్నారు అంటే ఒకలా ఉంటుంది, రెండు ఒకటే. టోనింగ్ ప్రాబ్లం. సో అదే అన్నాడు ఆయన, అదొక్కటే కనుక మార్చుకుంటే కనుక మనోడు టాప్ ప్లేస్లో ఉంటాడు. టోనింగ్ ప్రాబ్లం ఉంది సార్, అది మీకే తెలుసు. బట్ మరి దానికన్నా ఇప్పుడు మీరు మీ జీవితాన్ని మార్చుకున్నారు, ఆ టోనింగ్ ప్రాబ్లం చేసే అవకాశం ఏమన్నా? సార్ ట్రై చేస్తున్నా, కుదరట్లా. ట్రై అంటే ఎలా చేస్తున్నారు? ఏదో నీరసంగా ఉన్నాం అనుకోండి, తారక్ ఏంటి తారక్ మిథునం సినిమాలో ఎస్బి బాలు గారిలా ఉంటుంది, లేదంటే కనుక రాక్ స్టార్ దేవి, లేకపోతే సాయి కుమార్. అయితే ఇప్పుడు సినిమాలు కంటిన్యూగా చేస్తున్నారు, మళ్ళీ సిరీస్లు కూడా చేస్తున్నారు, దాంతో పాటు సిరీస్ స్టార్ట్ చేశారు. కమిటెడ్ థింగ్స్ ఉన్నాయి సార్. స్ప్రైట్ వాళ్ళకి ఏదో వీళ్ళు కమిట్ అయ్యారు, ఆ ప్రామిస్ చేసినాం కాబట్టి అది చేయాల్సి వస్తుంది. చేస్తే చేశారు, ఇంకా పెద్ద షాట్ కూడా వాడేస్తారా సార్ మీరు? ఏదో వాడారు సార్, ఏదో చూపించాలి కదా ట్రైలర్లో. రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ అందరినీ అలా గ్రిప్లో తీసుకున్నారు మొత్తానికి. అయితే ఆ ఉద్దేశాలు ఏం లేదండి, ఎవరిని కించపరచాలనో లేకపోతే ఎవరిని తీసుకోవాలనో కాదు. తప్పేం ఉంది దాన్ని ఫన్ చేస్తే ఎలా ఉంటుంది అనిపించింది. నేను అదే షాట్ కొడితే రామ్ చరణ్ అయిపోతా, నేను అది మిస్ చేస్తేనే కదా ప్రసాద్ బెహ్రా అట్లా పెట్టాం. సో అలా పెట్టారు అయితే.